ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడు తప్పినటువంటి దేశభక్తులు హిందువులపైన అనేక అత్యాచారాలు జరిగాయి. ఆ సందర్భంగా రైలు నిండా శవాలు రక్తం బొట్లు బొట్లుగా కారుతున్నటువంటి పరిస్థితి. పిల్లలు లేదు, ఆడవాళ్ళు లేదు, పిల్లలు ఆడవాళ్ళ వక్షోజాలు పుడిగత్తెలుగా ఉంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బలవంతంగా చావా మూవీలో చూపించింది చాలా తక్కువ. ఆడవాళ్ళను అవమానిస్తా ఉన్నాడు. నేను తండ్రి మీదకి యుద్ధానికి పోతాను, అందుకని నీ సంస్కృతి నుంచి నిన్ను దూరం చేయడం, నీ చరిత్రను తక్కువ చేసి నీ చరిత్రహీనమైనటువంటిది నీ బతికితే పెంచుకుంటాం, చేస్తే పడేస్తాం. అందరికీ నమస్కారం అండి. మరొకసారి కేబీ టీవీ అనగా కాలభైరవ టీవీకి స్వాగతం. ఈరోజు మరొక ప్రముఖ వ్యక్తి, ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన చేసే కార్యక్రమాలు ఏంటనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీ గురించి ఒకసారి మా వీక్షకులకి. నా పేరు శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. ఇవాళ నారదా న్యూస్, నారదా మీడియా తెలుగు చాలా మందికి సుపరిచితమైనటువంటి ఒక యూట్యూబ్ ఛానల్. సో ఆ ఛానల్లో అనేక రకాలైనటువంటి సామాజిక రాజకీయ అంశాలపైన విశ్లేషణలు నేను ఇస్తూ ఉంటాను. అట్లాగే బేసిక్ గా నేను రచయితని. అనేక పత్రికల్లో కూడా నేను నా ఆర్టికల్స్ ప్రచురితమైనాయి, అవుతున్నాయి ఇప్పటికీ. అట్లాగే అనేక దేశభక్తి గీతాలు రచించాను, భక్తి గీతాలు రచించాను. ఇప్పుడు ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కూడా నేను వర్క్ చేస్తున్నాను. టైటిల్ సాంగ్స్ అంటే 8 ఎపిసోడ్స్ వస్తుంది. అది 8 ఎపిసోడ్స్ కి 8 టైటిల్ సాంగ్స్ రాస్తున్నాను. ఆ పనిలో కూడా ఉన్నాను. అట్లాగే ఇంకొక సినిమాకి కూడా నేను ఒక సాంగ్ రాస్తున్నాను ప్రస్తుతానికి. అట్లా కొంత సినిమాలో కూడా ప్రస్థానం మొదలైంది. బట్ ఆ విధంగా పనిచేస్తున్నాం. ఈ ధార్మికమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మనం ధర్మం కోసం ఏదో పెద్ద కృషి చేసేస్తున్నామని నేనైతే చెప్పను. కానీ ఎందుకంటే అది మనందరి కర్తవ్యం. ప్రతి మనిషి మన కుటుంబంలో మనం ఏ విధంగా అయితే మన సమస్యల్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తామో, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తామో, అట్లాగా మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన మతాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది అని నేను భావిస్తాను. ఆ కర్తవ్య నిష్టలో భాగంగానే నేను ఏదైనా చేశానని మీరు భావిస్తే, ఇప్పుడు వారు ఏదో చెప్తున్నారు, ఏదో అట్లా అనుకుంటే అది ఆ రకంగా చేసింది తప్పితే మనం ఏదో పెద్ద సేవ చేసేస్తున్నామనో లేకపోతే త్యాగాలు చేస్తున్నామని నేనైతే అనుకో. ఒకటండి, మీరు ధర్మం గురించి మాట్లాడారు. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే మొత్తం సమాజంలో కేవలం మానవ జాతి మాత్రమే కాకుండా మిగతా జీవజాలం యొక్క మనుగడకి తగినట్టుగా మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పేది ధర్మం. సింపుల్ గా మనం చెప్పాలంటే, ఓకే, అంటే ఇప్పుడు మనం ఏదైతే లివ్ లెట్ లివ్ అని మనం ఏదో చెప్పుకుంటున్నాం, అట్లాగా అంటే జీవించనివ్వు. మనం బ్రతుకుతుండాలి. మనతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జీవరాశి కూడా ఆనందంగా జీవించడానికి అనువైనటువంటి నియమాలని ధర్మం సూచిస్తుంది. అవును. అలాగే ఇంకొక చిన్న ప్రశ్న అండి, న్యాయం, ధర్మానికి న్యాయానికి డిఫరెన్స్ ఏంటి? ఏది గొప్పది అంటే ఖచ్చితంగా ధర్మం గొప్పది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు అనుకోండి. ఓకే, ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. అవును. దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం అంటే ఏదో ఒక 3 సంవత్సరాలు ఏదో ఉంది, దానికి ఒక నియమం. ఓకే, 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రామిసరీ నోట్ చెల్లదు. ఓకే. కానీ ఇప్పుడు న్యాయం ప్రకారం అయితే, ఇప్పుడు మీరు న్యాయస్థానాల ప్రకారము ఉన్నటువంటి చట్టాల ప్రకారం కనుక తీసుకున్నట్టయితే, ఇతను తీసుకున్న డబ్బుని అతనికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు 3 సంవత్సరాల తర్వాత. ఓకే, ఎందుకంటే ఆ ప్రామిసరీ నోట్ చెల్లదు కాబట్టి. ఓకే. కానీ ధర్మం ఏం చెప్తా ఉంది? పరుల సొమ్ము పాము వంటిది రానైనా నువ్వు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే తిరిగి తీర్చాలి, అది ధర్మం అని చెప్తా ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఏది శ్రేష్టం? ధర్మం శ్రేష్టమా, న్యాయం శ్రేష్టం? కాబట్టి ఆ విధంగా ధర్మం చాలా విస్తృతమైంది. ఓకే, అలాగే ధర్మం శాశ్వతమైంది. ధర్మం సదా సత్యమైనది. సత్యం అంటేనే శాశ్వతం. నిజం వేరు, సత్యం వేరు. చూడండి, నిజం ఒక మాటని నిజం చెప్పడం, అది శాశ్వతం కాకపోవచ్చు. అవును. ఎందుకంటే నేను కంటితో చూస్తున్న దాన్ని చెప్తాను, అది సత్యం కాకపోవచ్చు. సో సత్యం వేరు, నిజం వేరు. నిజం వేరు. కాబట్టి ధర్మం సత్యమైనది, శాశ్వతమైనది. మీరు ఇప్పుడు ఈ ధర్మ పోరాటం అనేది చేస్తున్నారు కదా, ఈ ధర్మ పోరాటం చేయడానికి గల మేజర్ కారణం ఏంటి? ఈ ధర్మ పోరాటం అని నేను అననండి. నేను ఎప్పుడు నేనేమి పోరాడానని నేను చెప్పను. ధర్మం కోసం పనిచేయడం మనందరి యొక్క కనీస కర్తవ్యం ప్రతి మనిషికి. ఎందుకంటే మనం ఈ ధర్మంలో జన్మించాం. ఇవాళ అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది.
చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధర్మానికి గ్లాని ఏర్పడింది. అవును. అందుకే భగవద్గీతలో కృష్ణుడు యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అని ఆయన చెప్పాడు. సో మనం చేయగలిగింది చేస్తున్నాం అంతే, దాంట్లో ఏదో మనం చాలా చేస్తున్నాం, ఎందుకంటే చాలా చెయ్యాలి. అవునండి, చాలా అవసరం ఉంది ఈ ధర్మోద్ధరణకి, ధర్మాన్ని కాపాడుకోవడానికి. డాక్టర్ డేవిడ్ ఫ్రాలేన్ ఆయన చెప్పాడు, భారతదేశము యావత్ ప్రపంచం యొక్క రక్షణ కోసం భారతదేశం. భారతదేశం బాగుంటే, హిందూ ధర్మం బాగుంటే మొత్తం ప్రపంచాన్ని ఇది రక్షిస్తుంది. విశ్వహితానికి భారతదేశం, దేశహితానికి మన దేహం అని చెప్పినట్టుగా. అట్లా ఇప్పుడు ఇవాళ విశ్వహితానికి భారతదేశం అవసరం కాబట్టి ఆ దేశాన్ని రక్షించుకోవడానికి, ఆ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ దేహాన్ని మనం ఉపయోగిస్తాం. ఇది భగవంతుడు ఇచ్చాడు. భగవత్ కార్యానికి ఎంతో చేస్తున్నామని అయితే నేను చెప్పనండి. మనం ఏదో చాలా గొప్ప గొప్ప త్యాగాలు చేసేస్తున్నాం, చాలా పని చేసేస్తున్నాం, చాలా పోరాటాలు చేస్తున్నాం. నేను నా మనసు అంగీకరించదు, అది కాదు. మనం ఏదో ఏమీ చేయట్లేదు, చేస్తున్నా మన కర్తవ్యంలో కొంత భాగాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్నాం. మనం చేయాల్సింది చాలా ఉంది. అవును, సరే, ఈ కొంత భాగం అయినా సరే చేయటానికి మీకు మేజర్ కారణం ఏంటంటే మిమ్మల్ని కదిపేసిన ఒక సన్నివేశం ఉంటుంది కదా, అది ఏదైనా ఉందంటారా? అట్లా ఏం లేదండి. బాల్యం నుంచే కొంత మా నాన్నగారు RSS కార్యకర్తగా ఉండేవారు. ఆయన నెల్లూరు జిల్లాలో చాలా సీనియర్ RSS కార్యకర్త. చాలా ఉధృతంగా, ఉద్వేగంతో పనిచేసినటువంటి, హృదయపూర్వకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన వారసత్వం కొంత సంక్రమించింది. సంఘ పరిచయం, RSS తో పరిచయం, పని, శిక్షణ, ఇవన్నీ కూడా కొంత దోహదపడ్డాయి. దాంతో పాటుగా నేను గమనిస్తున్నంతలో నాకు అర్థమైంది ఏమిటంటే, మీడియా అంటే మీరు మీడియాలో ఉన్నాం కదా, మనం ప్రస్తుతం నారద మీడియా పేరుతో నడుపుతున్నాం. మీడియాలో నేను అనుకుంటున్నది, సమాజంలో ఉన్నటువంటి అనేక, ముఖ్యంగా హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి మీడియా ఒక ప్రధాన కారణం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇండిపెండెన్స్ ముందు కూడా మీడియా అనేక రకమైనటువంటి ఫాల్స్ నెరేటివ్స్ ని జనంలోకి తీసుకొచ్చింది. చాలా తప్పుడు విషయాల్ని, ఏదైతే నిజంగా సమాజానికి తెలియపరచాలో దాన్ని తెలియపరచకుండా, ఏదైతే అవసరం లేని విషయాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, వాటిల్ని ఎక్కువగా సమాజంలోకి ప్రొజెక్ట్ చేసింది, వదిలింది. ఆ రోజుల్లో మీడియా అంతా కూడా ఆంగ్లేయుల హస్తంలో ఉండేది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు, దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అది అట్లా కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా రాసేటువంటి అనేక పత్రికలను వాళ్ళు మూసేశారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఉదాహరణకి తమిళనాడులో సుబ్రహ్మణ్యం భారతి, ఆయన అనేక పత్రికల్లో పనిచేశారు. కానీ వాటిని అన్నిటిపైన కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు ఆ రోజుల్లో ఆంగ్ల ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఆయన చాలా అజ్ఞాతంలో బ్రతుకుతూ, పత్రికలు నడుపుతూ అట్లా ముందుకెళ్ళినటువంటి, అట్లా మన రాష్ట్రంలోనూ ఉన్నారు చాలా మంది ప్రముఖులు. కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి. సో మీడియా ద్వారా మనం ఎక్కువ విషయాలు, ఇప్పుడు చిన్నతనంలో మేము పత్రికల్లో చదివేటప్పుడు ఒక స్వాతి వీక్లీలో డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు వ్యాసాలు రాసేవారు, కొంత జాతీయవాద భావజాలంతో ఉన్నటువంటి వ్యాసాలు, అవి చదువుకునేవాళ్ళం. ఇంకా ఈనాడులో ఎప్పుడైనా అరుణ్ శౌరి వ్యాసాలు వస్తూ ఉండేది. మిగతా సందర్భాల్లో రవిశంకర్, ఆయన పేరు ఏదో, ఇవన్నీ వేరే వేరే రకాలైన సెక్యులర్ సంబంధించినటువంటి వ్యాసాలు లేకపోతే వార్తలు, ఇవే ఎక్కువగా వస్తాయి. ఎందుకు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, హిందువులకి ముస్లింలకి మధ్య గొడవ జరిగి ముస్లింలు హిందువులపైన దాడి చేస్తే ఒక వర్గం వారు ఒక వర్గం పైన దాడి చేశారు అని రాస్తారు తప్పితే పూర్తి వివరాలు ఇవ్వరు, పూర్తి పేరు కూడా చెప్పరు. మరి హిందువులకి ఎట్లా తెలియాలి, ఎలా వాళ్ళు అవేర్నెస్ రావాలి? ఇవాళ లవ్ జిహాద్ కేసులు అనేకం జరుగుతూ ఉన్నాయి. అవునండి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పత్రికలు సరిగా ఇవ్వట్లేదు. అక్కడ కూడా అంతే, ఒక వర్గం అబ్బాయి ఇంకొక వర్గం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, లేకపోతే కులాంతర వివాహం అనో మతాంతర వివాహం అనో ఏదో చిన్న పేరు పెట్టి పూర్తి వివరాలు ఇవ్వకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చేంత వరకు కూడా ప్రజలకి చాలా వాస్తవాలు తెలియనటువంటి పరిస్థితి. సో అప్పట్లో మేము బాధపడేవాళ్ళం చిన్నతనంలో, సరిగా విషయాలు రావట్లేదు. మేము చిన్నప్పుడు లేఖలు రాసేవాళ్ళం పత్రికలకి, కానీ మేము ఒక 2 పేజీల లేఖ రాస్తే దాంట్లో అంత పారాగ్రాఫ్ వస్తుంది, పూర్తి రాదు. మనం ఏదైతే రాసామో అది రాదు, మెయిన్ పాయింట్ రాదు, ఇంకేదో వస్తుంది. సో దాంతో అసలు రాయడం కూడా మానుకున్నాం. అంటే ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు చూస్తూ వచ్చిన తర్వాత కొంత మనలో ఉన్నటువంటి ఈ రచన వ్యాసంగం వైపు ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి, దీని ఆధారంగా కొంత ఏదైనా ప్రజలకి మంచి విషయాల్ని తెలియపరచాల్సినటువంటి విషయాల్ని తెలియపరచగలిగితే బాగుంటుంది. ఇందాక చెప్పాను, ఇది మన విధి, మన కర్తవ్యంగా భావించాం కాబట్టి లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆ పని చేయడానికి పూనుకున్నాం, చేస్తున్నాం. నేను ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న అడిగానండి. ఆయన ఏమని చెప్పారంటే, గతంలో
మన ఏవైతే విద్యా సంస్థలు విద్యాలయాలు ఉన్నాయో అవి చాలా గొప్పవి. మనకు అవసరమైన విద్యను తీసేసి మనకు అనవసరమైన విద్యను మనకు ప్రవేశపెట్టి దాన్నే మన నెత్తిన రుద్ది మన సమాజాన్ని నాశనం చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందంటారా? అవును. ఇంతకుముందు మన దేశంలో దాదాపుగా ఇంకా చెప్పాలంటే 100% అని చెప్పాలేమో అక్షరాస్యత. వీధి బడుల పేరుతో మనం చిన్నతనంలో కూడా చూసాం, మేము చూసాం, మీరు చూసారో లేదో కానీ వీధి బడులు అని ఉండేది. అవునండి. ఎవరో ఒక పంతులు గారు ఆయనకు 10 మంది పిల్లల్ని చేరబెట్టుకొని వాళ్ళకి చదువు చెప్పేవాడు. చాలా తక్కువ ఫీజు కలెక్ట్ చేసేవాళ్ళు. ఇట్లాంటివి ఆ రోజుల్లో ప్రతి వీధిలోనూ ఉన్నటువంటి పరిస్థితి 1850కి ముందు. సో ప్రతి వీధిలో ప్రతి చోట అనేక విద్యా సంస్థలు ఆ విధంగా నడుస్తా వచ్చాయి. చాలా మందికి విద్య అందుతా వచ్చింది. ఇంకొకటి, విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడీలు ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఆ రోజుల్లో మనం శిల్పకళా చాతుర్యం చూస్తే అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం. అదేంటి, అది విద్య కాదా? అవునండి. అద్భుతమైనటువంటి కొయ్య పని చేసేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళు. అదేంటి, అది విద్య కాదా? విద్య, అబ్సల్యూట్లీ. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి, శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు. ఇవాళ మనం ఢిల్లీలో చూసినట్టయితే విజయస్తూపం ఉంది. ఆ విజయస్తూపం ఈనాటికి తుప్పు పట్టదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కినటువంటి విజయస్తూపం, ఇనుముతో చేసింది. దానిపైన ఒక లేయర్ ఉంది తుప్పు పట్టకుండా ఉండడం కోసం. ఆ లేయరు ఏ కెమికల్ వాడి తయారు చేశారో ఈనాటికి తెలుసుకోలేకపోతున్నారు. ఇదేంటిది, శాస్త్రం కాదా? సైన్స్ కాదా? కటపయాది సూత్రం అని ఉంటుంది. ఈ కటపయాది సూత్రం ద్వారా కొన్ని రకాలైనటువంటి శ్లోకాలని కనుక మనము డీకోడ్ చేస్తే అనేక రకాలైన శాస్త్ర సాంకేతికమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం శివస్థుతి లాగా ఉంటుంది, విష్ణుస్థుతి లాగా ఉంటుంది. కానీ దాన్ని కటపయాది రూల్ ద్వారా మనం డీకోడ్ చేసినట్లయితే పై వాల్యూస్ ఎగ్జాక్ట్ పై వాల్యూస్. ఇదేమిటిది, శాస్త్రం కాదా? కాబట్టి ఎంతగా ఈ దేశంలో శాస్త్రం అభివృద్ధి చెందింది అనడానికి ఇవి సాక్ష్యాలు. ఇవాళ దేవాలయాల్లో అనేక రకాలైన అద్భుతమైనటువంటి నిర్మాణాలు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఈ దేశంలో జరిగినటువంటి శాస్త్రపరమైనటువంటి పురోగతికి సాక్ష్యాలు కాదా? తెలంగాణలో ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది. ఆ ఛాయ నీడ ఎలా పడుతుందో ఇప్పటికీ అంతు చిక్కటంలా. ఇట్ ఇస్ ఫిజిక్స్, నథింగ్ బట్ ఫిజిక్స్. కానీ ఆ ఫిజిక్స్ ఇప్పటికి తెలియడంలా. మరేంటది, శాస్త్రం కాదా? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గొప్ప శాస్త్రం? ఒక స్తంభం నుంచి సరిగమలు పలికించేటువంటి శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఈ దేశంలో దేవాలయాల్లో కానివ్వండి, అనేక చోట్ల కానివ్వండి. ఢిల్లీలో జంతర్ మంతర్, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి జంతర్ మంతర్. ఇది ఈరోజు మన దేశంలో జరిగినటువంటి శాస్త్ర పురోగతికి అది ఒక సాక్ష్యం. ఇవాళ మనం ఒక 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయంలోకి వెళితే అక్కడ ఉన్నటువంటి వరాహస్వామి భూగోళాన్ని పట్టుకుని కనిపిస్తాడు మనకు. అదేమిటది? ఈ శాస్త్ర పురోగతి కంటే 1000 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి భూమి గోళాకారంలో ఉందని తెలుసు. న్యూటన్ ఎప్పటి వాడు? 200-300 సంవత్సరాల క్రితం వాడు, 250 సంవత్సరాల క్రితం వాడు. మరి ఆయన 1000 సంవత్సరాల క్రితం మరి దేవాలయంలో గోళాకారంలో ఎట్లా? ఆయన కదా న్యూటన్ చెప్పాడని కదా మనం చదువుకుంటున్నాం. మరి 1000 సంవత్సరాల క్రితం దేవాలయంలో వరాహస్వామికి గోళాకారంలో భూమిని ఎలా పెట్టారు వాళ్ళకి తెలియకపోతే? బట్ దిస్ ఈజ్ ఆల్ సైన్స్. మనం దీన్ని తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవట్లా. ఈ సైన్స్ ని, ఈ శాస్త్ర పురోగతి ఎలా వచ్చింది విద్య లేకపోతే? కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో విద్య వచ్చింది అనేది అబద్ధం. ఈ దేశంలో అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతికత ఉంది, జ్ఞానం ఉంది. ఇంగ్లీష్ వారు వచ్చిన తర్వాతే మన దేశంలో కొత్త గొప్ప పాషండ మతాలు అధికమయ్యాయి. అది సహజమే కదా. ఇప్పుడు మేజర్ గా కన్వర్ట్ అవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు హిందువులు అసలు అటు పోవడానికి గల కారణం ఏంటి? మూలాలను మర్చిపోవడం. మన ధార్మిక మూలాలు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఇవన్నీ తెలియదు కదా. మన యొక్క గొప్పతనం మనకి తెలియదు అండి. ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు మనమే ఉన్నాం, ఒరే మీ తాత ఎంత గొప్పవాడు, ఇలా బతికాడు, నీతిగా బతికాడు, ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు, ఊర్లో గొప్ప పేరు ఉండేది, మంచివాడు అనే పేరు ఉండేది అంటే, లేదు మీ నాన్న ఇలా ఉన్నాడు, ఆయనకి చాలా గౌరవం ఉండేది అని మనకు తెలుస్తూ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మనం కూడా వాళ్ళ గౌరవానికి భంగం కలిగించకుండా జీవించాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన వారసత్వం ఇలాంటిది కాబట్టి మనం ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలి. మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మా తాతకి మంచి పేరు ఉంది, మా నాన్నకి మంచి పేరు ఉంది, బట్ మనం కూడా మంచిగా జీవించాలి ఉన్నంతలో అని మనం భావిస్తాం. కానీ ఇది మనకి తెలియదు అనుకోండి, మన తాతగారి గొప్పతనం, మన నాన్నగారి గొప్పతనం, ముత్తాత గారి గొప్పతనం మనకి తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎలాగంటే అలా ఉంటాం. అవునండి.
కాబట్టి అది చిన్నగా 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 మనల్ని పతనం చేస్తుంది. అంటే మీరు చెప్పినట్టుగా ఇవాళ ఏదైతే మన భారతీయ చరిత్ర తెలియదు, మన సాంస్కృతిక వైభవం తెలియదు, మన శాస్త్ర వైభవం తెలియదు, సాంకేతిక వైభవం తెలియదు. దాని కారణంగా భారతీయులు న్యూనతలోకి వెళ్ళిపోయారు. వందల సంవత్సరాల పాటు విదేశీ పాలకుల పాలనలో ఉండడం వల్ల, వాళ్ళ అదుపాజ్ఞల్లో ఉండడం వల్ల భారతీయులు పూర్తిగా తమను తాము విస్మరించి వాడిని అనుకరించడం, అంధానుకరణ మొదలైంది. వాడు గొప్పవాడు, వాడు హ్యాట్ పెట్టుకుంటే అది చాలా గొప్పది, వాడు కళ్ళజోడు పెట్టుకుంటే అది చాలా గొప్పది, వాడి తెల్లతోలు గొప్పది, వాడు సిగారు వెలిగిస్తే అది గొప్పది. ఇట్లా వాడి ఆహారపు అలవాట్లు, వాడుకున్నటువంటి దుర్వ్యసనాలు, ఇలాంటివన్నీ కూడా గొప్పగా భావించడం, ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్పది. ఇట్లాంటి రకరకాలైనటువంటి ఒక తెలియని భావదాస్యంలోకి మనం వెళ్ళిపోయాం. అవునండి. ఆ భావదాస్యం ఎప్పుడు మొదటి, ఇవన్నీ కూడా మెట్లండి. ఒక్కొక్క దానికి అంటే ముందు నిన్ను నువ్వు మర్చిపోవడం, తర్వాత మనకంటే అవతలవాడు గొప్పవాడని భావించడం, అవతలవాడు గొప్పవాడని భావించిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడోసారి అవకాశం లభించి నువ్వు కూడా నా దగ్గరికి రారా, నువ్వు కూడా నాలాగా జీవించవచ్చు అంటే నిజమే కామోస్ అనుకుని. మరొక ప్రశ్న సార్, ఇప్పుడు 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి వచ్చిందా, లేకపోతే ఒక్క హిందువులు తప్ప మిగిలిన వాళ్ళందరికీ వచ్చిందా? అంటే ఇది కొద్దిగా, అంటే ఇప్పుడు ఆమె సినిమా యాక్టర్ కంగనా రనౌత్ చెప్పింది కదా, మనకు 1947లో కాదు ఇండిపెండెన్స్ వచ్చింది, 2014లో వచ్చింది అని ఆమె మాట్లాడింది. అంటే స్వాతంత్రం దేశానికి వచ్చింది, సంతోషం, మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవును, 75 yearsగా. అంటే గొప్ప విషయం. దానికోసం ఎంతోమంది పోరాడారు, జైళ్ళకి వెళ్ళారు. అటు శాంతియుత పోరాటం, ఇటు హింసాయుత పోరాటం రెండు జరిగాయి. బాంబులు వేసిన వాళ్ళు ఉన్నారు, దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు, రెండు విధాలుగా అన్నీ జరిగింది. కానీ తర్వాత స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని అధినాయకత్వం వహించి నడిపించినటువంటి నాయకుల యొక్క వైఖరి కారణంగా, వాళ్ళ అవగాహన లోపం కూడా అనొచ్చు కొంత. ఎందుకంటే వాళ్ళు కూడా విదేశాల్లో చదువుకుని భావదాస్యాన్ని వంటబట్టించుకున్నారు కాబట్టి. విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ దేశం యొక్క సంస్కృతి పైన, దీనిపైన గౌరవం లేదు. దీన్ని తక్కువగా చూసేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి నాయకత్వం కారణంగా, కొంత సెక్యులర్ భావజాలం కారణంగా, వాళ్ళ యొక్క సెక్యులర్ భావజాలం కారణంగా, ఈ సంతుష్టీకరణ విధానం, మైనారిటీ సంతుష్టీకరణ విధానం కారణంగా హిందువులకి గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో అన్యాయం జరిగింది, జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న రాయచోట్లో హిందువులు జరుపుకుంటున్నటువంటి ఊరేగింపు పైన ముస్లింలు దాడి చేస్తే కేసులు మాత్రం హిందువుల పైన పెట్టారు. ఇలాంటివి ఈ దేశంలో 75 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మరొక్క చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు స్వతంత్ర పోరాటం కోసం ఎంతో మహానుభావులు, మహనీయులు స్వర్గస్థులయ్యారు. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే కొంతమందిని మాత్రమే హైప్ లేపి మిగిలిన వాళ్ళు కనీసం పట్టించుకునే దృష్టి కూడా లేదు. అలా ఎందుకు జరుగుతుందంటారు? అదే చెప్పాను కదా, ఇంతకుముందు జరిగింది, ఇండిపెండెన్స్కి ముందు కూడా ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే మీడియా పర్టికులర్గా కొంతమందిని రైజ్ చేయడం, పికప్ చేయడం, వాళ్ళనే నాయకులుగా, జాతీయ నాయకులుగా అట్లా వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం, ప్రజలకు చూపించడం, గొప్ప నేతలుగా చూపించడం. ఎవరైతే నిజంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి పోరాటం చేశారో అలాంటి వీరుల యొక్క గాథలని, వాళ్ళ త్యాగాలని ప్రజలకి సరిగ్గా తెలియకుండా చేయడం. సాక్షాత్తు గాంధీజీయే భగత్ సింగ్ సంబంధించినటువంటి భగత్ సింగ్, సుఖదేవ్కి, రాజగురికి వీళ్ళకి ఉరి వేసినప్పుడు ఆ ఉరిని తప్పించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మతి తప్పినటువంటి దేశభక్తులు, వాళ్ళు హింసాయుత మార్గంలో వెళ్ళారు, దాన్ని మనం సమర్థించకూడదని గాంధీజీ ఆ రోజు మాట్లాడినట్టుగా మనకు చరిత్రలో ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాగే స్వామి శ్రద్ధానందని చెప్పినటువంటి హంతకుడిని మాత్రం గాంధీజీ, అతను నా సోదరుడు, అతన్ని శిక్షిస్తే, అతని పైన దాడి చేస్తే నా పైన చేసినట్టు అని చెప్పి ఆయన వెనకేసుకుని వచ్చాడు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ఒక ఆలోచన ధోరణి ఉన్నటువంటి నాయకత్వం ఈ దేశానికి స్వాతంత్రం తర్వాత లభించిన కారణంగా కొంచెం హిందువులకి అన్యాయం జరిగింది. అండ్ ఇంకోటి, గాంధీ గారి పేరు ఎత్తారు కాబట్టి ఒక మాట అడుగుతానండి. స్వతంత్రం వచ్చేటప్పుడు మన పాక్ని విడదీశారు కదా, పాక్ని విడదీయక ముందు ఇండియాలో పోరాడి పాక్ని విడదీసిన తర్వాత ₹1,00,000 పాకిస్తాన్కి ఇవ్వమని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి పోరాటం చేశాడు ఈ గాంధీ.
అసలు ఈయన్ని రాజకీయవేత్తలా చూడాలా, మహాత్మా గాంధీలా చూడాలా అసలు ఈయన్ని? 1,00,000 కాదండి, 55 కోట్లు. 55 55 కోట్లు ఇవ్వమని ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆ, అదే చెప్పాను కదా, ఈ రకమైనటువంటి సంతుష్టీకరణ విధానం కానివ్వండి, ఆలోచన లేనటువంటి ఒక ధోరణి. ఈ దేశానికి దీనివల్ల కీడు జరుగుతుందా అనేటువంటి ఆయనకి స్పష్టత ఉంది. ఒక విషయంలో ఆయన చాలాసార్లు చెప్పారు, ఒక సాధారణ హిందూ అమాయకుడు, ఒక సాధారణ ముస్లిము ఒక గూండా, లేకపోతే కొంత దౌర్జన్యకరమైన ఆలోచన కలిగినటువంటి వాడు అనే మాటని ఆయన చెప్పేవారు తరచుగా గాంధీజీ. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన దానికి తగినటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేకపోతే, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు కూడా కొంత కారణం అయి ఉండొచ్చు, పూర్తిగా తప్పుపట్టడానికి లేదు. కానీ ఆ విభజన సమయంలో ఇంకొంచెం మెలకువగా వ్యవహరించుంటే ఈ దేశం ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలు లేకుండా ఉండేవి. అంటే గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే. చంపిన తర్వాత ఆయన ఎక్కడ పారిపోకుండా అక్కడే నిలబడి ఈ భారతావానికి నేను పెద్ద ఉపకారం చేశానని గర్వంగా చెప్పుకున్నాడు. అలా చెప్పుకోవడానికి బిహైండ్ స్టోరీ ఏముందంటారు? అదే ఖిలాఫత్ ఉద్యమం సమయంలో అనేక మంది హిందువులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి రావడం, అంటే ఖిలాఫత్ ఉద్యమం ఫెయిల్ అయిన కారణంగా ఆ కోపాన్ని అంటే బలంగా అణిచివేసింది ఆ రోజున ఆంగ్లేయ ప్రభుత్వం ఖిలాఫత్ ఉద్యమాన్ని. దాంట్లో కొంతమంది ముస్లింల యొక్క ప్రాణాలు కూడా పోయినాయి కాల్పుల్లో. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలి? తప్ప ఇమీడియట్ వాళ్ళకి శత్రువు హిందూ కనిపించాడు. దాంతో వెంటనే హిందువుల పైన ఆంగ్లేయులు ఏం చేయలేరు కాబట్టి అందుకని హిందువుల మీద పడ్డారు. అనేక భయంకరమైనటువంటి ఘోరాలు జరిగాయి, దారుణాలు జరిగాయి, హిందువుల పైన అనేక అత్యాచారాలు జరిగాయి ఆ సందర్భంగా. సో ఇవన్నీ కూడా ఆయనకి మనసులో ఉన్నాయి గాడ్సే. అట్లాగే దేశ విభజన, దేశ విభజన జరిగినప్పుడు దాదాపుగా లక్షలాది మంది హిందువులు మరణించారు. ట్రైన్ టు అమృత్సర్ అని మనం చెప్పుకుంటాం. అమృత్సర్కి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి రైలు నిండా శవాలు. ట్రైన్ డోర్ వేసేసి ఉంటే ఆ డోరు గ్యాప్ లో నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతున్నటువంటి పరిస్థితి. పసిపిల్లలు లేదు, ఆడవాళ్ళు లేదు, ఎంతో ఎంతో ఘోరమైన ఆడవాళ్ళ వక్షోజాలు కోసేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ సందర్భంగా కొంతమంది ఆడవాళ్ళని ఉంపుడు గత్తెలుగా ఉంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, బలవంతంగా పసిపిల్లల్ని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఎంతో ఘోరమైనటువంటి సంఘటనల్ని మనం చూస్తున్నాం. తర్వాత అలాంటివే కాశ్మీర్ నుంచి 5 లక్షల మంది హిందువులు అక్కడి నుంచి వచ్చేసిన సందర్భంలో కూడా దాదాపుగా ఇలాంటి సంఘటనలు అనేకం మనం చూసాం, విన్నాం పత్రికల ద్వారా, వాటి ద్వారా. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ విభజనకు సంబంధించినటువంటి ఆ సమయంలో ఏర్పడినటువంటి ఆ దారుణాలు, ఇట్లా ఖిలాఫత్ ఉద్యమం సమయంలో హిందువులపై జరిగినటువంటి దాడులు, ఇవి గాడ్సే ఆగ్రహానికి కారణమైనాయి. దాంతో ఈ ఏకపక్ష ధోరణి, ఇంతమంది హిందువులు చనిపోవడానికి కారణం వీళ్ళే అనేటువంటి ఒక రకమైనటువంటి ఆగ్రహంతో ఆయన గాంధీజీని హత్య చేయడానికి పూనుకున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆయనకి దేశభక్తి ఉండొచ్చు, జరిగినటువంటి సంఘటనల పట్ల ఆవేదన ఉండుండొచ్చు, కానీ ఒక గొప్ప నాయకుడు, దేశానికి నేతృత్వం వహించినటువంటి ఒక వ్యక్తి, దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చినటువంటి వ్యక్తి, ఒక చిన్న మాటతో, ఒక చిన్న చూపుతో ఆయన దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి నడిపించగలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి మహానాయకుడు. ఆయన్ని హత్య చేయడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సినవి. ఎవరైనా సరే హింసని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎక్కడ చేసినప్పటికీ కూడా దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఒక దేశ రక్షణ సంబంధించిన విషయంలో సైనికులు ఇరు దేశాల మధ్య పాకిస్తాన్కి మనకి వార్ వచ్చింది, హింస చేయొద్దా అంటే చెయ్యాలి, తప్పదు. చైనాకి మనకి వార్ వచ్చింది, చెయ్యాలి కదా. కాబట్టి ఇది వేరే ఆస్పెక్ట్. అండ్ చరిత్రలో ఇంకాస్త వెనక్కి వెళ్తే అక్కడికి చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా చావా మూవీ మీద మీ యొక్క అభిప్రాయం? అదే అందరూ అంటున్నారు కదా, చావా మూవీలో చూపించింది చాలా తక్కువ, అవును, ఇంకా చూపించాల్సింది చాలా ఉంది. ఎందుకంటే చాలా దారుణాలు ఉన్నాయి. అతని సంభాజీని చంపేసినటువంటి సంఘటనలో కూడా ఆ సినిమాలో చూపించింది చాలా తక్కువ. చాలా అవమానకరమైనటువంటి రీతిలో సంభాజీ చంపబడ్డాడు. సంభాజీకి అతనికి నక్క బొచ్చుతో చేసినటువంటి టోపీ పెట్టి, గంటలు కట్టి, ఒక జోకర్ వేషం వేసి అతన్ని వీధుల్లో తిప్పి ఊరేగించి ఏనుగు పైన ఆ తర్వాత చంపారు. మిగతా దాంట్లో చూపించారు, కళ్ళు తీసేశారు, నాలుగు పెరికేశారు, గోళ్ళు లాగేశారు, చర్మం వల్చేశారు, ఇవన్నీ చేశారు. దానికంటే ముందు ఇంకా అవమానకరమైన రీతిలో ఈ విధంగా చేశారు. వీధుల్లో ఊరేగించారు. ఆ వీధుల్లో వెళుతున్నప్పుడు
మహమ్మదీయులందరూ చేరి చప్పట్లు కొడుతూ గేలి చేస్తూ నవ్వుతూ రాళ్ళు విసిరేస్తూ ఇవన్నీ చేశారు. కాబట్టి ఇలాంటి సంఘటనల్ని ఇంకా సినిమాలో చూపించాల చాలా వరకు. దాంతో పాటుగా కేవలం ఒక సంభాజీనే కాకుండా ఇంకా అనేక మందిని ఔరంగజేబు పట్టణ పెట్టుకున్నాడు. అయితే దీంట్లో ఇంకొక చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే సంభాజీకి శివాజీకి ఉన్నటువంటి తేడా మనకు ఆ సినిమాలో కూడా చూపించారు. వాళ్ళు ఒక దగ్గర సమావేశానికి వెళుతూ ఉంటే అక్కడికి ఔరంగజేబు సైన్యం వస్తున్నారు అని తెలిసి అతని దగ్గర ఉన్నటువంటి కవి అతని స్నేహితుడు అతను హెచ్చరిస్తాడు, మనం ఇక్కడి నుంచి పారిపోదాం వెళ్ళిపోదాం అంటే ఆయన లేదు మనం ఎదుర్కోవాలి శత్రువుని అంటాడు. ఇదే నా అభిప్రాయం చెప్తున్నాను వ్యక్తిగతంగా. ఇదే శివాజీ ఉంటే ఖచ్చితంగా పారిపోయి ఉండేవాడు. ఎందుకంటే శక్తి లేని చోట అంటే లౌక్యం ప్రదర్శించాల్సిందేనండి ఖచ్చితంగా. శక్తి లేని చోట నేను యుద్ధం చేస్తాను, వాళ్ళని ఎదిరిస్తాను, లేకపోతే ఇలాంటి ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన సంభాజీని బలి తీసుకునిందని నాకు అనిపిస్తుంటుంది. అదే శివాజీ అంటే శివాజీ ఆ విధంగా తప్పించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఔరంగజేబు ఖైదు చేసినప్పుడు కూడా శివాజీ ఒక పూల పుట్టలో దాంకుని బయటికి తప్పించుకున్నాడు, కానీ సంభాజీ అది జైలా. కాబట్టి ఒక నాయకుడికి పౌరుషము, రోషము, వీరత్వము, పోరాట పట్టిమ వీటితో పాటుగా కొంత లౌక్యము, చాణక్యం కూడా ఉండి తీరాలి. అఫ్జల్ ఖాన్ శివాజీ పైన దాడి చేసినప్పుడు, శివాజీని చంపడానికి వచ్చినప్పుడు శివాజీ వెంటనే వెళ్ళాల. ప్రతిరోజు వార్తలు తెలుస్తా ఉన్నాయి, ఆయన దేవాలయాలు ధ్వంసం చేస్తా ఉన్నాడు, అఫ్జల్ ఖాన్ గోవులను చంపుతా ఉన్నాడు, ఆడవాళ్ళను అవమానిస్తా ఉన్నాడు, గ్రామాలు దోచుకుంటున్నాడు, తగలబెట్టేస్తున్నాడు, ఇవన్నీ తెలుస్తున్నాయి శివాజీకి. చివరికి ప్రజలకి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ప్రజల్లో నేనేదో ధర్మాన్ని రక్షిస్తాను, హిందువుల్ని రక్షిస్తాను అని చెప్పి వచ్చినటువంటి శివాజీ ఏమైపోయాడు? గొప్ప గొప్ప మాటలు చెప్పిన శివాజీ అంతా బయటికే రావట్లేదే ఏమిటి అని సాధారణమైనటువంటి జనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అయినప్పటికీ కూడా శివాజీ బయటికి వెళ్ళాలి. చిన్నగా అనేక సిగ్నల్స్ పంపించాడు అఫ్జల్ ఖాన్కి. శివాజీ నేను చూసి భయపడిపోతున్నాడు, నువ్వు వస్తున్నావు అంటే గడగడ వణుకుతున్నాడు, నేను ఫేస్ చేయలేనంటున్నాడు, ఇట్లా రకరకాలుగా ఆయనకి ఇండికేషన్స్ పంపించాడు. సో అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేశాడు. తర్వాత శివాజీ వెళ్ళాడు, అఫ్జల్ ఖాన్ శివాజీని చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ శివాజీ తెలివిగా దానికంటే ముందుగా వేళ్ళకి గోల్డ్ గుచ్చుకుని ఉక్కు గోళ్లతో అఫ్జల్ ఖాన్ పొట్టని చీల్చి చంపేశాడని మనం చదువుకుంటున్నాం. కానీ ఇక్కడ కూడా చాణక్యాన్నే ప్రదర్శించాడు శివాజీ. తొందరపడి వెళ్ళలేదు, అక్కడ ఏదో జరిగిపోతా ఉందని ఆవేశపడిపోలేదు, ఆవేశపడితే ఎదుర్కోలేడు. అవతల అతను అఖండమైనటువంటి సైన్యంతో వస్తున్నాడు, ఇతని దగ్గర ఉన్న పరిమితమైన శక్తి, పరిమితమైన సైన్యం. కాబట్టి దీన్ని కూడా మనం ఒక పాలకుడు గమనించుకోవాలి. ఏ రోజు కూడా అతని వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమో లేకపోతే నేను చాలా గొప్పవాడిని అనిపించుకోవాలి, వీరుణ్ణి అనిపించుకోవాలి, అవి ఏమీ అతను అనుకోలేదు. ఈ అంతిమమైనటువంటి విజయం మాత్రమే అతని లక్ష్యం, శ్రీకృష్ణుడిలాగా. అండ్ నెక్స్ట్ అండి, ఇప్పుడు సంభాజీ మహారాజ్ ఎలా చనిపోయారో మనందరికీ తెలుసు, కానీ ఛత్రపతి శివాజీ మరణం అనుకున్న రహస్యాలు ఏంటంటే రకరకాలు ఉన్నాయి. రెండవ భార్య విషం పెట్టిందని ఒక వాదం వినిపిస్తుంటుంది, ఆయన అనారోగ్యంతో చనిపోయాడని. అంటే మనం చెప్పలేము ఏది నిజం అనేది. అయితే ఒకటేమిటంటే ఆయన సుదీర్ఘకాలం పాటు పోరాటం చేశాడు, అనేక యుద్ధాలు చేశాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, సరైనటువంటి పోషణ లేని శరీరం, అనారోగ్యానికి గురి కావడం సహజం. అందులో ఆ రోజుల్లో సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేకపోవటం, వీటన్నిటి కారణంగా ఆయుష్ కూడా సహజంగానే తక్కువే ఉండేది. ఎవరు 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికేది చాలా తక్కువ. ప్రతి ఒక్కరు కూడా 60 ఏళ్ళు మ్యాక్సిమం, 60-65 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ అన్నట్టు. కృష్ణదేవరాయలు కూడా అంతే కదా, ఆయన 50 లోపే, 50 ప్రాంతంలోనే ఏదో 44-45 ఏజ్లో పోయినట్టున్నారు. శివాజీ కూడా అంతే, 55 ఏదో ఆయన పోయేటప్పటికి అనుకుంటాను, నాకు కరెక్ట్గా అది గుర్తులేదు. కానీ మొత్తం మీద పెద్ద వయసేం కాదు, 60 ఏళ్ళు కూడా రాలేదు, 60 చూడాలి ఆయన, 60 లోపే జరిగింది. కాబట్టి అనారోగ్యము, ఆయన చాలా విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో అనేక చోట్ల తలదాచుకోవాల్సి రావడం, అనేక యుద్ధాలు చేయడం, సో ఇవన్నీ కూడా కొంత ప్రభావం చూపించుండొచ్చు. విషప్రయోగం జరిగింది అనేది నేనైతే వ్యక్తిగతంగా విశ్వసించను. ఎందుకంటే భారతీయ స్త్రీలు అట్లా భర్తను కూడా చంపుకునేంత దారుణానికి ఒడిగడతారని అధికారం కోసం. ఇంకోటి, అధికారం కోసం అనడానికి అప్పటికి శివాజీ చనిపోయేటప్పటికి రాజారాం చాలా చిన్నోడు, రాజు అయిపోతాడు వాడనే ఆలోచన కూడా ఆమెకి ఉండాల్సిన అవసరం లేదు.
కొడుకుని రాజు చేయాలనేటువంటి కోరిక అయితే ఆమెకు ఉంది. ఎక్కడ సంభాజీ పోటీ వస్తాడో, వయసులో పెద్దవాడు, వాడు కొంచెం చురుకైన వాడు, పొగరుబోతాడు, ఇవన్నీ ఉన్నాయి ఆమె మనసులో. కాబట్టి రాజారాముని రాజును చేయాలని ఆమె కోరుకున్న మాట వాస్తవమే. కానీ శివాజీ పైన హత్యాయత్నం చేస్తుంటుంది లేదా విషప్రయోగం చేస్తుంటారని నేనైతే అనుకున్నాను. భారతీయ స్త్రీలు అసలు ఆలోచనే చేయరు కదా, భర్త మాంగళ్యం కోరుకునేటువంటి, సుమంగళిగా చనిపోవాలని ప్రతి స్త్రీ కోరుకునేటువంటి ఈ దేశంలో అలాంటివి జరిగి ఉంటాయని అనుకోలేము, కానీ చెప్పలేము. అది వాస్తవం అండి. సరే, ఇప్పుడు ఇక అక్కడ నుంచి కాస్త ముందుకు వద్దాం. ప్రస్తుత సంవత్సరంలోకి వద్దాం, 2025కి అయితే వద్దాం. ఇప్పుడున్న తరుణాలు చూసుకుంటే, ఇప్పుడు హిందువుల గురించి పోరాటం చేయడానికి ఎన్నో హిందూ సంఘాలు వచ్చాయి. వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు రకరకాలైనటువంటి అభిప్రాయ భేదాలు, పొరపచ్చాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటున్నాయి. సహజం, ప్రతి వ్యక్తికి మారుతుంది. ఒక ఇంట్లోనే తండ్రి ఒక ఆలోచనతో ఉంటాడు, భార్య ఒక ఆలోచనతో ఉంటుంది, కొడుకు ఒక ఆలోచనతో ఉంటాడు. ఇవన్నీ ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్యనే ఉంటాయి సహజంగా. అలాంటిది ఒక ఇంత విస్తృతమైనటువంటి సమాజంలో ఒక విస్తృతమైన ఆలోచనతో పనిచేసేటువంటి, కొంత ఆవేశంతో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సమాజం కోసం పనిచేయాలంటే ఒక ఆవేశం లేకుండా ఉద్వేగభరితమైనటువంటి ఆలోచన ధోరణి ఉండేటువంటి వ్యక్తులైతే మాత్రం ఎమోషన్స్ ఉండేటువంటి మనుషులు మాత్రమే కొంత ఏదైనా సమాజానికి పనిచేయడం కానీ, ప్రాణత్యాగాలు చేయడం కానీ, ఏ రకమైన త్యాగాలు, నాట్ ఓన్లీ ప్రాణత్యాగాలు, ఏ త్యాగాలైనా. ఇవాళ మనం సావర్కర్ని చూసుకున్నా, స్వామి వివేకానందని చూసుకున్నా, ఈ శివాజీని చూసుకున్నా, భావోద్వేగ భరితమైనటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా. అవునండి. సో ఆ రకమైన భావోద్వేగానికి గురైతేనే మనం ఎవరైనా సరే కొంత ఈ దేశం నాది, ఈ తల్లి నాది, ఈ భూమి నాది, ఈ భూమి కోసం, ఈ తల్లి కోసం నేను పనిచేయాలనేటువంటి తపన హృదయంలో కలగాలంటే మనకు ఆ రకమైనటువంటి భావోద్వేగం మనకు ఉండాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల యొక్క సమూహం ఇదంతా కూడా. వీళ్ళందరూ మీరు చెప్పారు, రకరకాల హిందూ సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. ఈరోజు పేర్లు అనవసరం, కానీ రకరకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. అట్లాగే యూట్యూబ్ ఛానల్స్, ఇవాళ సోషల్ మీడియా వృద్ధి చెందిన తర్వాత అనేక రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు హిందూ ధర్మం గురించి విస్తృతంగా పనిచేస్తున్నాయి. అనేక విషయాలను ప్రజల దృష్టిలోకి తీసుకొస్తున్నాయి. ఇందాక మనం కూడా చెప్పాం, సోషల్ మీడియా రాకముందు మనకు హిందువులకి చాలా మందికి సరైనటువంటి అవేర్నెస్ లేదు, చాలా విషయాలు తెలియదు. ఇవాళ ప్రతి చిన్న విషయంలో కూడా చాలా అవేర్డ్గా ఉంటున్నారు. అనేక విషయాలు, లవ్ జిహాద్ విషయం కావచ్చు, ఇవాళ హలాల్ విషయాలు కావచ్చు, లేకపోతే ఈ మతం మార్పిడికి సంబంధించిన అంశాలు కావచ్చు, మత ప్రచారం కావచ్చు, మత దుష్ప్రచారం కావచ్చు, మన హిందూ ధర్మం పైన, దేవీ దేవతల పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు, వీటన్నిటి కారణంగా అనేక చోట్ల ఇలాంటి వాటిని కొన్నిటిని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, తరివి కొడుతున్నటువంటి పరిస్థితి, తిప్పు కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి అవేర్నెస్ జాగృతమైంది. అయితే అదే సమయంలో అనేక రకాలైనటువంటి సంస్థలు పనిచేసేటప్పుడు ఒకరికొకరికి కొన్ని మనస్పర్ధలు రావడము, తర్వాత అభిప్రాయ భేదాలు ఉండడం, కొంత జలస్ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సహజం, మనుషులు కదా. అంటే మనుషులు ఎక్కడ ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి, అందరూ కూడా ఒక తాటిపైకి రావాల్సినటువంటి, వచ్చి పనిచేస్తే ఇంకా చాలా బాగుంటుంది, కలవాలి, అయితే అందరూ పూర్తిగా కలిసిపోతారు అని ఆశించడం కూడా అత్యాశే. అవునండి. అయినప్పటికీ కూడా కొంత సర్దుబాటు ధోరణిలో కొన్ని ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా కొంత సర్దుబాటు ధోరణిలో హిందూ సంఘాలు ఉన్నటువంటి వెళితే బాగుంటుంది అనే అభిప్రాయం. అట్లాగే దాంతోపాటుగా ఎవరైనా ఒక గొడుగు కిందకి ఈ హిందూ సంఘాలన్నీ కూడా, ఒక విశ్వ హిందూ పరిషత్ అను, ఒక బజరంగ దళను, ఒక ఆర్ఎస్ఎస్ అను, ఏదో ఒక మేజర్గా ఉన్నటువంటి ఒక సంస్థ యొక్క మార్గదర్శనం పూర్తిగా, అంటే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఎందుకంటే దీంట్లో చాలా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇవన్నీ ఉన్న సంస్థలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని పూర్తిగా వాళ్ళు వచ్చేయడానికి ఇష్టపడరు. కానీ కనీసం మినిమం కొంత గైడెన్స్, ఏదో ఒక పెద్ద తలకాయ నుంచి కొంత మినిమం గైడెన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది, అవసరం కూడా. అవునండి. ఇవన్నీ కూడా లేకపోతే ఏమంటారు, చింపి చేపలాగా ముక్కలుగా ఎవరి పాటికి ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా కొంత ఒక మంచి ఆలోచనతో, అందరూ మంచి ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళే, హిందూ ధర్మం కోసం తపనతో పనిచేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా, నేను ఇందా చెప్పినట్టుగా ఆ రకమైనటువంటి తపన లేకుండా, మనోవేదన లేకుండా, భావోద్వేగం లేకుండా అయితే మాత్రం ఎవరు ఈ రంగంలోకి రారు. అయితే తర్వాత కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, ఫోకస్ కానివ్వండి,
లేకపోతే ప్రచారము, సమాజంలో వస్తున్నటువంటి గుర్తింపు, గౌరవం, వీటి కారణంగా కానివ్వండి కొంత ఇవన్నీ ఉండొచ్చు. అసూయాలు ఇవన్నీ కొంత ఉండుండొచ్చు. ఒకరంటే ఒకరికి పడకపోవడం, అభిప్రాయాలు, ఒక విషయం పైన నేను ఒకటి అనుకుంటాను, మీరు ఒకటి అనుకుంటారు, ఇంకో రకంగా ఆలోచన చేస్తారు. కొందరు ఫోర్స్గా వెళ్ళాలనుకుంటారు, కొందరేమో అట్లా కాదు కొంత శాంతియుత ధోరణిలో వెళ్ళాలనుకుంటారు. ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి మనుషులు ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఒక సమన్వయం చేసేటువంటి వ్యక్తో, సంస్థో, ఎవరో ఒక పెద్ద తలకాయ కాస్త ముందుకొచ్చి వీటినన్నింటినీ వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే మంచిది. అయితే అలా కొంత ప్రయత్నం కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. కొంత సక్సెస్ కూడా అయ్యారు. ఉదాహరణకి మొన్న హైందవ శంఖారావం జరిగినప్పుడు మన హిందూ సంఘాలకు సంబంధించిన అనేక మంది, అలాగే యూట్యూబర్స్ కానివ్వండి, ఇతర సంస్థల వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చారు, వేదిక కిందకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించారు. సో పెద్ద ఎత్తున చాలా సక్సెస్ఫుల్గా అంత పెద్ద ప్రోగ్రాము, దాదాపు 7 lakh పీపుల్ వచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద సంస్థ, పెద్ద ఆర్గనైజేషన్, దీంట్లో కార్యక్రమం అంత పెద్ద స్థాయిలో అంతమంది స్వామీజీలు, అంత పెద్ద వేదిక ఏర్పాట్లు, ఆ రకంగా జరిగినటువంటి ఒక పెద్ద కార్యక్రమంలో అన్ని హిందూ సంఘాలన్నీ కూడా భాగస్వామ్యం వహించాయి, పాల్గొన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు, ఆనందం చెందారు. కాబట్టి అందరూ అట్లా కలిసి ఉండడానికి ఎవరి పని వాళ్ళదే. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్లో తీసుకుంటే, లేదు ఒక డిపార్ట్మెంట్లో తీసుకుంటే, స్కూల్లోనే తీసుకున్నాం అనుకోండి, పీటీ మాస్టర్ ఆయన ఆటలు ఆడించాల్సిందే, తెలుగు ఎవరు ఆటలు ఆడించలేరు. అవును. కాబట్టి తెలుగు మాస్టర్ తెలుగు చెప్పాల్సిందే, ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్ చెప్పాల్సిందే, మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్పాల్సిందే. ఎవరిది వాళ్ళదే. కానీ ఇవన్నీ చెప్తేనే పిల్లవాడు సమగ్రంగా వృద్ధి చెందుతాడు. వీళ్ళ మధ్యలో మళ్ళీ రకరకాల పొరపచ్చాలో లేకపోతే ఇంకోటో అసూయ ద్వేషాలు ఉన్నాయనుకోండి, పిల్లవాడు సరిగా ఎదగడు. ఇదే హిందూ సంఘాల విషయంలో కూడా అంతే. హైందవ శంఖారావానికి ఒక్క ఎమ్మెల్యే తప్ప మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకి హైందవ శంఖారావానికి సంబంధించిన వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు. ఒకే ఒక ఎమ్మెల్యే వచ్చాడు. మిగిలిన ఎందుకు రాలేదు? దాని వెనకాల ఏమైనా కథ ఉందంటారా? సహజం ఉండే పాలిటిక్స్. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమందికి వీలు పడి ఉండకపోవచ్చు ఆ సమయానికి. వాళ్ళు ఎమ్మెల్యేస్ అంటే వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వేరే రకాలైన పనుల్లో ఎంగేజ్ అయి ఉండి రాలేకపోయి ఉండొచ్చు. కేవలం ఒక్కరే వచ్చారు. అదే అట్లాగే కొంతమంది ఏమో సెక్యులర్ కదా. అవును. సో ఇంకేదైనా ఇబ్బందులు వస్తాయేమో, రాజకీయంగా మనం మిగతా కొన్ని వర్గాలకు దూరం అవుతామేమో ఈ కార్యక్రమంలో పాల్గొంటే అనే భయంతో కొంతమంది వచ్చి ఉండకపోవచ్చు. అన్ని రకాలకి ఛాన్సెస్ ఉన్నాయి, అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనది, మన ఛానల్ పెట్టడానికి కూడా కారణం అదే. ఇక్కడ మన ఏరియాలో అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఇంకా ఈ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువుల కోసం పోరాటం చేసే వాళ్ళైనా, హిందువులకి మంచి విధి విధానాలు చెప్పే వాళ్ళైనా వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావడం అనేది మా కార్యక్రమం. వాళ్ళ యొక్క భావోద్వేగం అంటే వాళ్ళ మనసులో ఉన్నది బయటికి తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశం. అసలు మీరు మీ యొక్క భావోద్వేగం ఏంటి? మీ మనసులో ఉన్న విషయం ఏంటి? ఏ విషయానికి సంబంధించండి? ఏ విషయానికి సంబంధించి అంటే సార్, ఇప్పుడు గతంలో చూసుకున్నాం, గతంలో ఎలా ఉండేది మన ఏదైతే సొసైటీ, ఇప్పుడు ఏ విధంగా తయారు. ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే బయట ఉన్న సోకాల్ పీపుల్ దగ్గర వరకు ఎలా తయారవుతుందో, ఇంకా ఫ్యూచర్ నుంచి ఎలా తయారవబోతాం, దీనికి ఎంతో కొంత అడ్డుకట్టాల్సిన విషయం అయితే ఉంది కదా. అంటే నా ఒపీనియన్ అయితే మాత్రం అండి, ఇది లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకిల్. మంచి చెడు తిరుగుతూ ఉంటుంది. ఒకసారి మంచి కనిపిస్తుంది, ఒకసారి చెడు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు గతంలో ఎట్లా ఉండేది పరిస్థితి అంటే, దాంట్లో గతంలో ఉన్నప్పుడు కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. గతంలో ఒక సాధారణ హిందువు తాను హిందువునని చెప్పుకోవడానికి కూడా సంకోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి మా చిన్నతనంలో. ఇవాళ నేను హిందువునని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు దేశం మొత్తం మీద ఉంది. అట్లాగే అనేక రకాలైనటువంటి దుర్గుణాలు ఆ రోజుల్లో, వ్యక్తిగతమైనటువంటి కాంక్ష కానివ్వండి, కీర్తి కండూతి కానివ్వండి, లేకపోతే ధనాశ కానివ్వండి. ఆ రోజు ఆజాద్ చంద్రశేఖర్ని పట్టించింది ఎవరు? సాధారణ హిందూ. నిన్నగాక మొన్న మనం చావా సినిమాలో చూసాం, సంభాజీ ఎప్పుడు ఎక్కడికి వస్తున్నాడో సమాచారం అందించింది ఎవరు? ఔరంగజేబుకి బామ్మర్దిలే, ఆయన పక్కన ఉన్న వాళ్ళే. కాబట్టి ఇది ఎప్పుడూ ఉంది సమాజంలో. అయితే ఇవాళ కొంత హిందూ ధర్మం కోసం కానివ్వండి, దేశం కోసం కానివ్వండి, ఆలోచించేటువంటి ప్రజల యొక్క తీరు మారింది. చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఇక కొన్ని మీరు చెప్పినట్టుగా ఆడపిల్లల వేషం ప్రస్తావించారు, మీరు వాళ్ళ వేష భాషలు, కాలంతో పాటుగా అలాంటి మార్పులు సహజం.
అయితే మనం కోరుకోవాల్సింది ఏమిటంటే పిల్లలు ఇవాళ కొంత మాయలో పడుతున్నారు. ఈ వచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకునే పిల్లలు మగపిల్లలతో ఎక్కువగా కలిసి తిరగడం, మాట్లాడటం, బైకులు. ఇప్పుడు ఇప్పుడు ముసుగు వచ్చేసింది, ప్రతి అమ్మాయి ఇట్లా కట్టేస్తుంది, ఆ అమ్మాయి కనపడదు. మనం వెళ్తూ ఉంటే మన ఇంట్లో అమ్మాయి బైక్లో ఎవరితోనో బైక్లో వెళుతుంటే కూడా వీ కెనాట్ ఐడెంటిఫై హర్. ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళ పిల్లలు ఎవరితో పడితే వాడితో తిరగడం, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఇవి కూడా ఉన్నాయి. ఒకరే కాకుండా 3-4 మగపిల్లలతో కాంటాక్ట్ లో ఉండేటువంటి అమ్మాయిలు ఉన్నారు, అట్లాగే 3-4 అమ్మాయిలతో కాంటాక్ట్ లో ఉండే అబ్బాయిలు ఉన్నారు. తర్వాత దుర్వ్యసనాలు. సో ఇప్పుడు వాళ్ళు బాగా చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్, మనం ఎవరో చెప్తున్నారు హైటెక్ సిటీలో ఒక కేఫ్ దగ్గరికి వెళ్తే అందరూ ఆడపిల్లలేట సిగరెట్లు తాగుతూ అలాగా. సో ఇవాళ బాగా చదువుకున్నటువంటి పిల్లలు కూడా అట్లా కొన్ని దుర్వ్యసనాలకి పాలవుతూ ఉండటం, ఆడపిల్లలు ముఖ్యంగా పెద్ద పెద్ద కుటుంబాలు తత్వానికి కూడా దూరం అయిపోతుంది. ఖచ్చితంగా. అంటే రెండు ఉన్నాయండి, దగ్గర అవుతున్న వాళ్ళు ఉన్నారు, దూరం అవుతున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అంటే మనం సహజంగా ఎప్పుడంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రెజెన్స్ కంటే కూడా పాస్ట్ బాగుందనో లేకపోతే ఫ్యూచర్ బాగుంటుందనో ఇట్లాంటి ఒక ఆలోచనతో మనం ఉంటాం సహజంగా. కానీ ప్రాక్టికల్గా థింక్ చేసినప్పుడు అండి ఒకప్పటి కంటే ఇప్పుడు పిల్లల్లో భక్తి కానీ ఆధ్యాత్మికత కానీ బాగుందండి. ఓకే, సూపర్. ఇప్పుడు ఈ ఏజ్ పిల్లలు 20-25 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు మా టైంలో పెద్దగా టెంపుల్కి వచ్చేది చాలా తక్కువ అని నేను అనుకుంటాను. ఇప్పుడు పెరిగింది, భక్తి పెరిగింది. ఇళ్లలో కూడా కాస్త ఏదైనా పూజలు చేయడం, ఏదో హోమాలని వ్రతాలని కొంత ఫ్యాషన్ గా కూడా క్రియేట్ అయింది. ఇంట్లో ఏదో ఒక హోమం పెట్టించుకోవటం, 10 మందిని పెట్టి భోజనాలు పెట్టడం, ఇది కూడా. అట్లాగే ఒక అన్నదానం వాటికి ఏదైనా కొంత డొనేట్ చేయటం, టెంపుల్స్ కి డొనేట్ చేయడం, టెంపుల్స్ లో ఏదైనా ప్రోగ్రామ్స్ నిర్వహించడం, టెంపుల్స్ లో ఏదైనా జరుగుతుందంటే అటెండ్ కావటం, ఇవన్నీ కూడా ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి, గతంలో లేదు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పిల్లలు అంటే వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉంది కాబట్టి కాస్త పిల్లలు కాస్త డొనేషన్స్, అన్నదానం, ఎవరైనా ఆకలితో ఉన్నారంటే కాస్త దానం చేయడం, ఈ గుణాలు ఇవన్నీ కూడా పెరిగాయండి. మా చిన్నతనంలో అసలు చాలా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేక ఆ ఊర్లో ఉండేవాళ్ళు బీడి ముక్కలు దాకా ప్యాకెట్ ఆడుకుంటా ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అవన్నీ బాగుపడ్డాయి. కనీసం మినిమం ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. కొంత ఎండోమెంట్స్ యొక్క చలవ కూడా ఉంది. సరే, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అనుకోండి, చాలా లోతైన సబ్జెక్టు. మళ్ళీ ఎండోమెంట్స్ దగ్గర ఉండాలన్నా, ప్రైవేట్ సంస్థల చేతిలో ఉండాలా, ఇది చాలా లోతైన విషయం. కానీ కొంత ఉంది. ఎండోమెంట్స్ వల్ల కూడా జరిగినటువంటి ఉపయోగం చెప్తున్నా నేను. ఎండోమెంట్స్ వల్ల దేవాలయాలు కొన్ని బాగుపడ్డవి కూడా ఉన్నాయి. అట్లా ఎన్నో దేవాలయాలు నేను చూశాను. పాత రోజుల్లో భక్తి తగ్గిపోయి దేవాలయాల్లోనే ప్యాకెట్ ఆడుకోవటం, దేవాలయాల్లోనే బీడీలు తాగటం, ఇలాంటి ఒక పరిస్థితి ఉండింది. దాన్ని తర్వాత చిన్నగా అది కొంచెం మారింది. ఎవరైనా చూసినా కూడా క్వశ్చన్, రే ఏంద్రా గుళ్ళో ఏం పని రా, పనికి మాలాడు పోరా అని తగులాడి పంపించేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. కాబట్టి మంచిది ఇవాళ సమాజంలో ఉన్నాయి, చెడు కూడా ఉంది ఇవాళ. అంటే ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్టుగా ఈ డ్రగ్స్ అందుబాటులో లేవు. కుర్రాళ్ళు డ్రగ్స్ యూజ్ చేసి విపరీతంగా కొంత విశృంఖలంగా వ్యవహరించడం, భయం భక్తి లేకుండా ఉండడం, బెట్టింగ్స్ అని. ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చిన తర్వాత మరీ దారుణం అయిపోయింది. ఫోన్లు వచ్చిన తర్వాత వాడు ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక ఏమైందండి, పిల్లలు వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఫోన్లో ఎవరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి అయిపోయింది. దాంతో వాడు బెట్టింగ్ ఆడతాడు, గేమ్స్ ఆడితే మనం చూస్తే ఏం లేదు, ఊరికే ఏదో చేస్తున్నాను అంటాడు, ఏదో చూసుకుంటున్నాను అనుకుంటాడు. మనం పర్టికులర్ గా అన్నిసార్లు చూడలేం. అవునండి. ఇటు లేట్ నైట్ కూడా దాంట్లో ఆడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు, చాట్ చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు. దీని కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు, అవసరానికి మించి లోన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి పోకళ్ళు ఈ సెల్ ఫోన్ ద్వారా. అంటే ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ ఉంటుందండి. 100%. సెల్ ఫోన్ ఉండడం వల్ల ఉపయోగం, మనం ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, వాళ్ళ గూగుల్ చేస్తే ఇన్ఫర్మేషన్ మన కళ్ళ ముందు ఉంటుంది. ఏదైనా ఒక శ్లోకం గుర్తు రాలేదనుకోండి, వెంటనే ఆ శ్లోకానికి సంబంధించిన మొదటి లైన్ కొడితే మొత్తం శ్లోకం మనకి గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. ఒక పద్యం గుర్తుకు రాలేదంటే, లేదా ఏదైనా ఒక విషయం గుర్తుకు రాలేదంటే, ఇప్పుడు ఏదైనా ఒక డేట్ గుర్తుకు రాలేదంటే, ఏదైనా సరే మనం దాంట్లో గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా చాట్ జీపీటీ అని, జెమినీ అని, ఇప్పుడు మొన్న ఏదో చెప్తున్నారు డ్రోకో ఏదో ఒకటి.
సో బ్రూక్ 3 అని అదే చెప్తున్నారు. 4 అది ఇంకా కూడా అడ్వాన్స్డ్ ట్విట్టర్ ఆధారంగా పనిచేస్తుందని అది చెప్తున్నారు. సో ఇట్లాంటివి కొత్త 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 పుంతలు తొక్కుతా ఉంది శాస్త్ర సాంకేతికత. ఇవాళ ఏలో మేము కూడా చాలా సాంగ్స్ చేసాం. ఓకే, మనం లిరిక్ ఇచ్చేస్తే సాంగ్ అద్భుతమైనటువంటి మ్యూజిక్ తో సింగింగ్ తో వచ్చేస్తా ఉంది. ఒక సాంగ్ రికార్డ్ చేసుకోవాలంటే కొన్ని వేలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇవాళ సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా మనం సాంగ్ లిరిక్ ఇచ్చేస్తే ఒక అడ్వాన్స్డ్ మ్యూజిక్ తో అడ్వాన్స్డ్ సింగింగ్ తో మనకు ఫుల్ సాంగ్ వచ్చేస్తా ఉంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్ కూడా అనేకం ఉన్నాయి. ప్రతి దాంట్లో ఉంటుంది. ఒక చాకు ఉంటే దాన్ని కూరగాయలు కోయడానికి ఉపయోగించవచ్చు, గొంతులు కోయడానికి కూడా ఉపయోగించవచ్చు. వాడే వ్యక్తి మీద ఆధారపడి. అయితే అదే సమయంలో మీరు ఇందాక అన్నట్టుగా ఈ పిల్లలకి కొద్దిగా మన సాంస్కృతికమైనటువంటి విషయాలు బోధించేటువంటి బాధ్యతని తల్లిదండ్రులు తీసుకోవాలి. అవును, ఎంతసేపటికి వాళ్ళని వదిలేసి మన పనుల్లో పడిపోయి, మన సంపాదనలో పడిపోయి, మన తిరుగుళ్ళలో పడిపోయి మనం కూడా ఫోన్లు చూస్తున్నాం. అది కదా ప్రాబ్లం. కాస్త వాళ్ళకి చరిత్ర కూడా చెప్పట్లేదు కదా. మనం కూడా ఏం చేస్తున్నాం, మనం కూడా ఫోనే చూస్తున్నాం. అవును, పిల్లలతో ఇంటికి వెళ్తే భార్యతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, అమ్మతో మాట్లాడడం, ఎవరు ఫోన్ చూసుకుంటా ఉంటాం. అంటే పిల్లలకి ఎవరు చెప్పాలి? అసలు మంచి విషయాలు ఎవరు చెప్పాలి? మోటివేషన్ ఎవరు చెప్పాలి? మంచి మంచి విషయాలు. ఇప్పుడు రామాయణంలో లక్ష్మణుడు రాముడికి పట్టాభిషేకం చేయలేదు కాబట్టి, నువ్వు అడవికి వెళ్ళమన్నాడు కాబట్టి లక్ష్మణుడు తండ్రితోనే యుద్ధానికి వెళ్తానంటాడు. ఇది అధర్మం. రేపు పొద్దున్న పట్టాభిషేకం పెట్టుకుని నువ్వు ఇవాళ అరణ్యవాసం వెళ్ళని ఎట్లా చెప్తాడు ఆయన? నేను తండ్రి మీదకి యుద్ధానికి పోతాను అని బయలుదేరతాడు లక్ష్మణుడు. బయలుదేరితే అప్పుడు రాముడు ఆపివరేనాయన, ఆయన తండ్రిరా. ఆయన ఒక మాట చెప్పాడు, దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. ఎందుకంటే నీకు రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేసి రాజును చేసి నీకు అన్ని చేస్తేనే తండ్రే. అవి చేయకపోతే తండ్రి కదా. అలాగనే తండ్రి, అది చేసినా తండ్రే, చేయకపోయినా తండ్రే. కాబట్టి తండ్రి ఎప్పుడు తండ్రి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. పితృవాక్య పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, చేయాలి. తప్పైనా ఉప్పైనా మనకు నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు మీరు రాముడి గురించి చెప్తారు. రాముడు ఒక గొప్ప కార్యం చేశాడు అనేది నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా విమర్శిస్తే రాముడిని విమర్శించగలరు, కానీ తల్లి సీతాదేవి అసలు విమర్శించడానికి అవకాశం లేకుండా చేసినటువంటి మహానుభావుడు మన రామచంద్ర. పాపం ఆయన్ని కూడా ఈరోజు ఎన్నో విమర్శలకు గురి చేస్తున్నారు. అటువంటి వాళ్ళ గురించి సహజమండి. అంటే ఈ మధ్య అది కూడా వచ్చింది, సోషల్ మీడియాలోనే చూశాను నేను. అందరికీ నచ్చినట్టుగా నువ్వు ఉండాలనుకుంటే అంత ఫూలిష్నెస్ ఇంకోట్లేదు. ఎందుకంటే భగవంతుడినే నచ్చని వాళ్ళు ఉన్నారు. అవును. సో రాముడిని నచ్చేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నట్టే, నచ్చని వాళ్ళు కూడా కొన్ని వేల మందో వందల మందో ఉండే అవకాశం ఉంది. ఆ నంబర్ చూసుకోవటమే అంతే. నాస్తికవాదం పేరుతో ఈ నాస్తికవాదులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళు దాడి చేసి హిందుత్వమే తప్ప వేరే మతాల జోలికి వెళ్ళరు. వీళ్ళు ఎందుకని వెళ్ళలేకపోతున్నారంటే నాస్తికవాదులు నిజమైన నాస్తికవాదులేనా? కాదు. ఇది 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 కూడా అదే. ఈ డీప్ స్టేట్ కానివ్వండి, ఈ మత మార్పిడి మాఫియా ఏదైతే ఉందో దాంట్లో భాగమే ఈ నాస్తికవాదం అనేది కూడా. నాస్తికవాదం ఇందాక మనం చెప్పుకున్నాం, స్టెప్ బై స్టెప్ మనిషిలో మార్పు తీసుకురావడం. ముందుగా నీ సంస్కృతి నుంచి నిన్ను దూరం చేయడం, నీ తర్వాత ఏమిటంటే నీకు అసలు ఎలాగంటే సాంస్కృతికమైనటువంటి బేస్ లేదు, యు ఆర్ బేస్లెస్ అని నీ చరిత్రను తక్కువ చేసి, నీ చరిత్రహీనమైనటువంటిది, నీలో నీ ధర్మంలో, నీ మతంలో, నీ సంస్కృతిలో ఎవరు గొప్పవాళ్ళు లేరు అని ఒకటి ఇంజెక్ట్ చేయటం చిన్నగా. తర్వాత వాడిని చిన్నగా తమ వైపు లాక్కోవడం. ఇప్పుడు 4 C's నడుస్తున్నాయండి ఇక్కడ, 4 C's. ఫస్ట్ది కన్ఫ్యూజ్, నిన్ను కన్ఫ్యూజ్ చేయడం. నెక్స్ట్ స్టెప్ కన్విన్స్, వాడు కన్విన్స్ చేస్తాడు, ముందు కన్ఫ్యూజ్ చేస్తాడు, కన్ఫ్యూజ్ చేసి నువ్వేమిటో, నీ చరిత్ర ఏమిటో, నువ్వు ఏ నేపథ్యం నుంచి వచ్చావో, నీ సంస్కృతి ఎంత గొప్పదో, నీ ధర్మం ఎంత గొప్పదో నీకు తెలియకుండా చేస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, కన్ఫ్యూజన్. సెకండ్ స్టెప్ కన్విన్స్. అక్కడి నుంచి కన్విన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది కాదు, ఫలానా ధర్మంలో, అది క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాంట్లో ఇట్లా ఉంది, ఈ గొప్పతనం ఉంది, అది ఉంది. ఏమీ తెలియని ఎంటీ ప్లేట్, లేకపోతే ఒక మైనపు ముద్దలాగా తయారు చేస్తాడు మనల్ని. ఈ మైనపు ముద్దని మళ్ళీ వాడు ఎట్లా కావాలంటే అట్లా మలుచుకునే ప్రయత్నం, దట్ ఈస్ కన్వర్షన్. కన్వర్ట్ చేస్తాడు. వీళ్ళకి ఫండింగ్. ఈ కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చెప్పాను నేను, కన్ఫ్యూజ్ చేయడం, కన్విన్స్ చేయడం, కన్విన్స్ చేసిన తర్వాత కన్వర్ట్ చేయడం, కన్వర్ట్ చేసిన తర్వాత కాంకర్ చేయడం.
ఎప్పుడైతే ఒక నంబర్ క్రియేట్ అవుతుందో 30%, 40%, 50% క్రియేట్ అయిందనుకోండి, ఆ ఏరియా వాడిది అవుతుంది, ఒక వాడ మొదట వాడిది అవుతుంది, లేకపోతే ఒక గ్రామం వాడిది అవుతుంది. రాష్ట్రాలే ఇప్పుడు వాళ్ళే అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ కాశ్మీర్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, నేను రేపు మాపో కాబోయేటువంటి తమిళనాడు కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇట్లా కాంకర్ చేయడం, నెమ్మదిగా దేశాన్ని కాంకర్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళ బ్రిటన్ అనుభవిస్తూ ఉంది. అలాంటి పరిస్థితిని ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ నాస్తికవాదులకు కానీ లేదా క్రిస్టియన్స్ కానీ ఇంత వ్యవస్థ నడిపించడానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వాళ్ళకి సహజంగానే ఒక వ్యవస్థ ఉందండి. ఈ దశమ భాగాలు ఇచ్చేటువంటి పద్ధతి ఉంది. చర్చికి కొంత 10% వాళ్ళ ఇన్కమ్ లోంచి వాళ్ళు, ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. 1000 రూపాయలు సంపాదించిన వాడు 100 రూపాయలు ఎత్తుకెళ్ళి సాయంత్రానికి చర్చికి ఇస్తున్నాడంటే ఎంత ఇన్కమ్? అబ్బా, ట్యాక్స్ దీని గురించి కూడా మాట్లాడాలంటే మన రామ మందిరం నుంచి దాదాపు 400 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టారు. ఇది రామ మందిరం నుంచి. అదే విధంగా ఈ సో కాల్డ్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో సింగిల్ రూపీ పోదు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే దానికి ఏమైనా పోరాటం చేసే అవకాశం లేదంటారా? అన్నిటికీ పోరాటాలు కాదు కానీ కొంత మార్పులు వస్తాయి చిన్నగా. దీన్ని సాధించుకోవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఇవాళ ఫండింగ్ ఆగింది. ఒకానొక టైంలో విపరీతంగా ఎన్జిఓల పేరుతో విదేశాల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయటము, అక్రమ మార్గాల్లో ఫండ్స్ తెచ్చుకోవటము, ఎంత అంటే ఎంత, ఎట్లా వస్తుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు, దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు, ఎలా ఖర్చు పెడుతున్నారో తెలియదు, ఇవన్నీ ఉండేది. ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి ఒక్కొక్క పాస్టర్కి లేదా మత ప్రచారకుడికి ఓన్ ఫ్లైట్స్, ఓన్ హెలికాప్టర్స్ ఇలాంటివి ఉన్నాయంటే ఎంత ఇన్కమ్ ఉండాలి? సో ఇవాళ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ పెద్ద పెద్ద ఫారిన్ కార్లలో తిరుగుతున్న వాళ్ళు, ఎంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా అసలు మనం ఊహించలేనంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అది కొంతవరకు ఇప్పుడు కట్టడి అయింది. విదేశీ ఫారిన్ FRPS చట్టం ద్వారా, FRCSF పిఎస్ ఏదో ఉంది, FRCS అనుకుంటా, ఫారిన్ అదేదో ఉంది, అట్లా దానికి ఇవాళ గవర్నమెంట్ కొంత దాన్ని కట్టడి చేసి చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ రాకుండా చాలా వరకు ఆపింది. నేనగాక మొన్న ఏదో ఛత్తీస్గఢ్లోనూ అనుకుంటాను దాదాపు 267 NGOలు ఉంటే దాదాపుగా వాళ్ళు 110 NGOలను రద్దు చేసేదారు. ఎందుకంటే అకౌంట్స్ సరిగా లేవు, యాక్టివిటీకి సంబంధించిన పారదర్శకత లేదు, దాని కారణంగా గవర్నమెంటే రద్దు చేసింది. దాదాపుగా 97 సంస్థలకి ఫండింగ్ రాకుండా, విదేశాల నుంచి లెక్కలు లేకుండా వస్తున్నటువంటి ఫండ్స్ని ఆపేసింది గవర్నమెంట్. ఇట్లా చాలా చోట్ల కట్టడి చేసి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రకమైనటువంటి మార్పు కనిపిస్తూ ఉంది. దానికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు మీరే చూడండి, చిన్నతనంలో క్రిస్టియన్ హాస్పిటల్స్, క్రిస్టియన్ స్కూల్స్ అవే మెయిన్గా ఉండేది. ఇవాళ చాలా వరకు వాటి యొక్క ప్రాపకం తగ్గింది. ఆ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు తగ్గారు, ఆ స్కూల్స్లో చదివే వాళ్ళు తగ్గారు. కొంత కార్పొరేట్ సెక్టార్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. కార్పొరేట్ సెక్టార్లో ఈరోజు నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, రత్నం కావచ్చు, కోరా కావచ్చు, ఇట్లాంటి సంస్థలు వచ్చిందని నాకు తెలిసి నెల్లూరు అండి కాబట్టి ఆ పేర్లు తెలుసు, హాస్యం కానివ్వండి ఇట్లాంటివి. సో వాళ్ళు కొంతవరకు ఈ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మన పిల్లల్ని కాపాడారనే మనం అనుకోవాలి. ఆ బారి కాకపోతే కాస్త ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఫీజులు కొంత ఉంది, అది మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. మనం ఈ మతపరమైన విషయాల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకోటి ఏమిటంటే అక్కడ మనం గణనీయంగా చెప్పుకోవాల్సింది, మనం ఆ స్కూల్లోకి వెళ్ళగానే ఎదురుగా ఒక సరస్వతి మాత విగ్రహం కనిపిస్తుంది, ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది, ఇట్లా కొంత ఇలాంటిది కొంత సంథింగ్. అదే ఒక క్రిస్టియన్ స్కూల్లో చదివితే ఏం కనిపిస్తుంది మీకు వెళ్ళగానే స్కూల్లోకి? తెలుసు మీకు, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ సో ద డిఫరెన్స్ ఈజ్ దేర్. ఇంకొకటి హాస్పిటల్ సంబంధించిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చిన్నతనంలో మా అమ్మకి ఏదో ఆమెకి చిన్న పసిపాపగా ఉండేటప్పుడు 3-4 సంవత్సరాలు ఇంకా లోపలే ఉండేటప్పుడు ఏదో అనారోగ్యం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారట. అప్పట్లో నెల్లూరులో ఒక హాస్పిటల్, క్రిస్టియన్ హాస్పిటల్ ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఉంటే ఆ హాస్పిటల్లో వాళ్ళు, పేర్లు చెప్పడం అనవసరం హాస్పిటల్ పేరు, ఎందుకంటే అది ఉంది కాబట్టి. అక్కడ అడ్మిట్ చేస్తే వాళ్ళు చెప్పారంటే ఈ పిల్ల బతకదు కాబట్టి మీరు మాకు వదిలేసి వెళ్ళిపోండి, మేము వైద్యం చేస్తాం,
బతికితే మేము పెంచుకుంటాం, అదేంటి మళ్ళీ బ్రతికితే మేము పెంచుకుంటాం, ఆ, చచ్చిపోతే పడేస్తాం ఆ, అని ఇంట్లో వాళ్ళకి చెప్పారట. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏమిటి, వీళ్ళు మా అమ్మ వాళ్ళు 6 సిస్టర్స్. ఉమ్, సో ఆడపిల్లలు ఎక్కువ, ఆ రోజుల్లో ఆడపిల్లలు అంటే పోషించడం భారం అనుకునే పరిస్థితులే కదా. అవునండి. సో ఇవన్నీ వాళ్ళు కొంత ఐడెంటిఫై చేసే వాళ్ళు చెప్పారు ఆ మాట. ఉమ్, అయితే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ రైతు కుటుంబం కాబట్టి పోతే పోయింది, ఏం పర్లేదు, ఆ పని మేమే చేస్తాము, బతికితే పెంచుకుంటాం, చస్తే పడేస్తాం, ఉమ్, ఏం పర్లేదు, మీరు వైద్యం చేయండి అని చెప్పారు వాళ్ళు. సూపర్. చెప్తే అట్లా వైద్యం చేస్తే బ్రతికింది అనుకోండి. అవును. కానీ దీని వెనక ఏముందో మీకు అర్థమైంది కదా కుట్ర. ఒక పేషెంట్ వెళితే ఏ విధంగా వాళ్ళు మోల్డ్ చేయాలి. మోల్డ్ చేస్తున్నారు. ఈ పిల్ల బతకదని చెప్పి చిన్నగా బతికితే కనుక ఏం చేస్తుండేవాళ్ళు, ఏ నన్నగానో మార్చేసి ఉండేవాళ్ళు. అవును. ఇంకో క్రైస్తవంలో ఇంకొక మెంబర్ పెరుగుండేది. అవును. కాబట్టి ఇలాంటివి అనేక రకాలు జరిగాయి. ప్రార్థన పేరుతో చెప్తారు, ప్రార్థన చేయండి మీరు, వైద్యం తగ్గిపోతుంది, జబ్బు తగ్గిపోతుంది, మీరు ముందు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి అంటే మనం ఎవరినో చేస్తాం. అవును. చేశాక అది తగ్గదు అనుకోండి, తగ్గదంటే తగ్గే మందు వాడు ఇవ్వడు. అవును. తర్వాత సరే మా యేసయ్యని ప్రార్థించండి, ప్రార్థిస్తే అప్పుడు తగ్గే మందు వస్తుంది. అవును. మనకి తెలియదు ఇవన్నీ, సాధారణమైనటువంటి వాడికి ఎలా తెలుస్తుంది. తెలియదు. విజయవాడలోనే జరిగినటువంటి ఒక సంఘటన ఉంది. ఒకసారి అతనికి ఒక హాస్పిటల్లో స్టెరాయిడ్ ఏదో ఇచ్చి జబ్బు తగ్గిన ఫీలింగ్ అతనికి క్రియేట్ చేసి, నేను పలానా ప్రార్థన చేయడం వల్లనో లేకపోతే బైబిల్ తల కింద పెట్టుకొని నిద్రించడం వల్లనో నాకు జబ్బు తగ్గింది అనేటువంటి ఫీలింగ్లోకి అతన్ని తీసుకొచ్చాడు. వాళ్ళ అబ్బాయికి ఆశ్చర్యం వేసింది, ఎట్లా ఇది సాధ్యమైంది ఏంటిది అని. చిన్నగా అతను ఎంక్వైరీ చేస్తే, నువ్వేం చేసావు, ఏం మందు ఇచ్చావు, అది ఇదని గట్టిగా ఉన్న నర్సుని వాళ్ళని గదమాయించి అడిగితే, అప్పుడు ఫలానా ఇంజెక్షన్ చేశాడు, స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు అసలు. తాత్కాలికంగా అతనికి కొంత ఎనర్జీ వచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ దీర్ఘకాలంలో అతనికి చాలా ప్రమాదం కలిగిస్తుంది, ప్రాణాన్ని కూడా తీసేస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు హాస్పిటల్స్ ద్వారా జరిగాయి, స్కూల్స్ ద్వారా జరిగాయి. వాటికి ఇంటికి కూడా ఇవాళ కొంత అడ్డుకట్టబడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. చాలా 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 ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు మా అందరికీ, మా వీక్షకులందరికీ చెప్పారు. మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి మా స్టూడియోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొంచెం మరిన్ని విషయాలు మరింత గోప్యంగా, మరింత చరిత్ర లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన విషయం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే చరిత్ర చెప్పే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ అండి. ఇలాంటి పెద్దవారే ఆ చరిత్ర గురించి చెప్పాల్సిన విధంగా, చెప్పాల్సిన రీతిలో చెప్తే చాలామందికి అర్థమవుతుంది. ఇప్పుడు యువత కూడా మీరు అన్నట్టు చాలా మారుతున్నారు, భగవంతుడి వైపు చూస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు, చరిత్ర గురించి తెలుసుకోవాలంటున్నారు, మహాభారత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, రామాయణం గురించి తెలుసుకోవాలంటున్నారు. అటువంటి వాళ్ళకి ఇవాళ పిల్లలు అట్లా చాలా మంది ఉన్నారండి. ఇస్కాన్ వైపు ఆకర్షితులైతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర ధార్మిక సంస్థల వైపు ఆకర్షితులైతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పూజలు రెగ్యులర్ గా పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ధార్మిక గ్రంథాలు చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఉంది కొంత చేంజ్, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉందండి, రెండు ఉన్నాయి. దాన్ని మనతో అంటే మనవంతుగా ఇంకొంచెం ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దామండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్.